ఈరోజు మనం చేపల పులుసు చేద్దామండి. టేస్టీగా ఉండి ఈజీగా చేసుకునే చేపల పులుసు అండి. దానికి కావాల్సింది చేప ముక్కలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం జీలకర్ర కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి ఏంటంటే పులుసులోకి చిక్కదనం రావడం కోసం అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదేమో ఉల్లిపాయల పేస్ట్ అండి, ఇదేమో టమాటాలండి, ఇదేమో కొత్తిమీర పచ్చిమిర్చి, మన గార్డెన్లోని కరివేపాకండి, చింతపండు పులుసు అండి, ఉప్పు కారం మామూలే, మన గార్డెన్లోని వంకాయలండి, కోసి తీసుకొచ్చానండి. నేను కోసి తీసుకొచ్చానండి. రెండు కాయలు వచ్చినాయండి. పులుసులాగా వేద్దాము బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చాను. కొంతమంది ములక్కాళ్ళు వేసుకుంటారు, కొంతమంది మామిడికాయ ముక్కలు వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే వంకాయలు వేస్తున్నానండి. మన గార్డెన్లో అవి ఎక్కువ వేసుకోకూడదండి. ఏదైనా సరే 1-2 మాత్రమే వేసుకోవాలి. సరే, ముందుగా ఆయిల్ వేసి, సరిపడా ఆయిల్ వేసి, కొంచెం పులుసుకి ఎక్కువే పట్టుద్దండి ఆయిల్. ఈ ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. వేయించిన తర్వాత మిగతాయి వేయాలి. ఆయిల్లో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాని తర్వాత టమాటాలు వేయాలి. దాని తర్వాత టమాటా ముక్కలండి, అవి మగ్గిన తర్వాత చేప ముక్కలు వేయాలండి. దాంట్లోనే పచ్చిమిర్చి కొత్తిమీర అండి వేసి, దాని తర్వాత ఉల్లిపాయలు టమాటా మగ్గిపోయింది కదండి, ఇది కొబ్బరి ఇది జీలకర్ర పేస్ట్ అండి వేసి కలపాలి. దాని తర్వాత చేప ముక్కలు వేయాలండి. దాంట్లో దాని తర్వాత పైన ఉప్పు కారం చల్లేయాలండి. ముక్కలు ఇప్పుడే కొంచెం ఉప్పు కారం తగిలేటట్టు కలపొచ్చండి, పచ్చి ముక్కలు కాబట్టి. తర్వాత అయితే ఇంకా కలపడానికి వీలు అవ్వదు. ఇప్పుడే కొంచెం కలిపేసుకొని పులుసు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత అండి పులుసు వేసేయడమేనండి. మనం చింతపండు పులుసు వేసేసి, మన వంకాయలు ఉన్నాయి కదండి, ఇలాగా మధ్యలోకి కోసి, పుచ్చులు ఉండవండి మన గార్డెన్లో అయితే, బయట వాటి అయితే పుచ్చులు ఉంటాయి. ఇలా వేసేయడమేనండి. అవి చక్కగా మగ్గుతాయి. కొంచెం కరివేపాకు వేసేయడమే. ఇంకా నూనె పైకి వచ్చిన తర్వాత దించేయడమేనండి. అంతే, ఈజీ రెసిపీ. అంతేనండి, అయిపోయింది. గుమగుమలాడే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఒకసారి చేస్తే మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉదయం చేస్తే సాయంత్రం తింటే బాగుంటుంది, సాయంత్రం చేస్తే పొద్దున్న తింటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, గుమ్మలాడే మన చేపల పులుసు అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. బాయ్ అండి.